నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన, నల్లపిరెడ్డి ఇంటికెళ్లి పరామర్శ, దాడి వివరాలపై ఆరా. వైసీపీ నేతలపై దారుణంగా దాడులు, జవాబులు చెప్పలేక రెడ్ బుక్ రాజ్యాంగం, విమర్శలు చేస్తే చంపేస్తారా అంటున్న జగన్. లాఠీచార్జ్పై నల్లపిరెడ్డి ఆగ్రహం, రోడ్డుపై బైఠాయించి నిరసన, పోలీసులు రెచ్చగొడుతున్నారని ఆరోపణ. జగన్ కు 11 బాగా కలిసొచ్చింది. 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 11 కోట్లు దొరికాయి. పేరుని జాతకం బయట పెడతానన్న బుద్ధ. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సంచలన తీర్పు, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి కోర్టు ఆదేశాలు. సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తా, అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్. ఈ వరల్డ్ IVF డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ IVF గెలుచుకోండి. సుప్రీం ఆదేశాలు బీఆర్ఎస్ కి చెంపపెట్టు, స్పీకర్ దగ్గరకే బంతి వచ్చిందన్న కాంగ్రెస్ నేతలు. తీర్పు అమలు చేయాలన్న వివేకానంద. లిక్కర్ స్కామ్ కేసులో ముంబైకి సిట్ బృందం, షెల్ కంపెనీల్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్న సిట్. డబ్బులు షెల్ కంపెనీలకు తరలించినట్లు ఆరోపణ. 5 రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత, అనుమతినిచ్చిన సికింద్రాబాద్ కోర్టు. సృష్టి ఫర్టిలిటీ కేసు వ్యవహారం. ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక అందజేసిన పీసీ ఘోష్ కమిషన్. 2 సీల్డ్ కవర్లలో వివరాలు. కూసుమంచిలో పొంగులేటి టూర్, జూనియర్ కాలేజీ పనులకు శంకుస్థాపన, విద్యకి పెద్దపీట వేస్తుందనన్న పొంగులేటి. పులివెందులలో సవిత పర్యటన, జడ్పీటీసీ స్థానంలో పోటీ చేస్తామన్న మంత్రి. పోటీకి బీటెక్ రవి కుటుంబ సభ్యులు రెడీ. ఏపీ సిబిసిఐడి మాజీ చీఫ్ కి ఎదురు దెబ్బ, సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఎన్నికల్లో 11 సీట్లే వచ్చాయి. లిక్కర్ కేసులోనూ 11 కోట్లే దొరికాయి. మిగతా డబ్బు కక్కిస్తామన్న బుద్ధా వెంకన్న. కడప జేసీకి మాధవరెడ్డి లేఖ, మున్సిపల్ కార్పొరేషన్లో విచారణకు వినతి, ప్రత్యేక కమిటీ వేయాలన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ప్రధానమంత్రిని కలిసిన చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు, రామురావు. సమతామూర్తి ఉత్సవాలకు ఆహ్వానం, సానుకూలంగా స్పందించిన మోదీ. భాగ్యలక్ష్మి స్కీమ్ అంటూ పుకార్లు, పరిగి పోస్టాఫీస్కి మహిళల క్యూ. అలాంటిదేం లేదన్న తపాలా సిబ్బంది. ఒంగోలులో పొగాకు రైతుల ఆందోళన, వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్. క్వింటాల్ 20,000కు తగ్గొద్దంటూ నినాదాలు. లిక్కర్ స్కామ్ డబ్బు దొరకడంతో వణుకు, త్వరలో బిగ్ బాస్ కి జైలు శిక్ష తప్పదు. జగన్ పై బుచ్చయ్య కామెంట్లు. ఘజియాబాద్ లో భారీ వర్షం, కుంగిన భూమి, పడిపోయిన వెహికల్స్, పూర్తిగా ధ్వంసమైన వాహనాలు. చెన్నైలో యాక్సిడెంట్ వివాదం, యువకుడిపై కారెక్కించి చంపేశారని బంధువుల నిరసన. మాజీ ఎమ్మెల్యే మనవడిపై ఆరోపణలు.